సో ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి. సో అందుకు నేను వాళ్ళని చూపించట్లేదు. ఇంకా ఇక్కడ మేస్తుంది. ఎప్పుడో చెప్పాను కబాబ్ బాగుంది అని చెప్పేసి. ఇంకా కబాబ్. హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ముందర అన్ని వెజిటేబుల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవన్నీ ఏం చేస్తారండి, ఉప్మా చేస్తున్నాను. సో ఇవాళ నేనే చేసి ఇలా తినాలనుకున్నాను అనమాట ఉప్మా. సో మార్నింగ్ టిఫిన్కి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా పోపు వేసేసి ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసేసి వేయించుతూ ఉన్నాను అనమాట. ఆ రోజు ఉప్మా తినాలనిపించింది, అందుకే నేనే చేస్తూ ఉన్నాను. సో డైలీ నేనేం చేయనండి, ఎప్పుడో ఒకసారి ఇలా చేయాలనిపించినప్పుడు నేనే చేస్తూ ఉంటాను. ఫైనల్గా చిన్న రవ్వ చేస్తూ ఉన్నాను. ఎక్కువ కొంచెం వాటర్గా ఉంటే బాగుంటుంది కదా, సో చిన్న రవ్వ అయితే అలా చేసుకుందామని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఫైనల్గా దానిలోకి కారపొడి రెడీ చేసుకుంటూ ఉన్నాను. కారపొడి లేకపోతే ఊరగాయలు వేసి తింటాను అనమాట. ఆ రోజు మా అమ్మతో అడిగి క్వాంటిటీ తీసుకొని చేశానండి. సో అది గట్టిగా వచ్చేసింది అనమాట. అలా వచ్చింది చూస్తారా, కేసరి లాగా వచ్చింది. ఇంకేదో ఒకటి అన్నట్టు వేడివేడిగా తినేసాము. మా తమ్ముడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చేసారండి. సో పాపను ఆడిస్తూ ఉన్నారు. మార్నింగ్ ఏదనమాట మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి ఇంకా మా బ్రదర్ కూడా వచ్చేసారు. ఇంకా పాపకి వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం అనమాట. చూస్తూనే ఇంకా గంతులు వేస్తూ ఉంటుంది. వీడియో కాల్ చేసినా లేకపోతే పేరు పెట్టి పిలిచినా కానీ ఇంకా ఎగబడుతూ ఉంటుంది అనమాట. మాట్లాడాలి, చూడాలి అన్నట్టు చూస్తూ ఉంటుంది అనమాట ఫోన్ చేసినప్పుడు. కానీ ఇంకా మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంకా రోజు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసరికి ఇంకా కొంచెం బ్లర్గా వచ్చిందండి. కొంచెమే లేండి అలా ఉండేది. ఇంకా ఫైనల్గా లంచ్కి ప్రిపేర్ చేస్తుంది అనమాట అమ్మ. అంటే మా తమ్ముడు వాళ్ళు మాల వేసుకున్నారు కదా, స్వామి వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంది. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇంకా స్వామి వాళ్ళకే అండి. ఇంకా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఇంకేదైనా స్వీట్ చేయాలి అంటే ఇంకా నార్మల్గా ఇంకా అయ్యప్ప మాలలో ఉంటే ఏదో ఒక స్వీట్ పెట్టాలి అని అంటారండి. ఇంకా ఇంటికి వచ్చాక స్వీట్ చేయకుండా ఉంటామా, ఏదో ఒక స్వీట్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాము. అమ్మ ఏం స్వీట్ చేద్దాము అని అనుకుంటుంటే అంతకు ముందు రోజే పాయసం చేసాము కాబట్టి ఇంకా ఏదైనా స్వీట్ చేద్దాము అని చూస్తూ ఉన్నాను అనమాట యూట్యూబ్లో ఏం స్వీట్ చేయాలి అని చెప్పి. నాకు ఎలా అంటే క్విక్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలండి, అలాంటి రెసిపీస్ చూస్తూ ఉంటాను అనమాట. సో ఫాస్ట్గా అయిపోయేటట్టు ఉండాలన్నమాట ఏదైనా చేస్తే. సో ఇవాళ ఏదో స్వీట్ చేస్తున్నా అండి, దాంట్లోకి అయితే పేరు లేదు. క్విక్ రెసిపీస్ చూస్తూ ఉంటాను, ఇంకా అదే ట్రై చేస్తూ ఉన్నా అండి. వాళ్ళు కూడా 5 minutes క్విక్ రెసిపీ అని చెప్పేసి పెట్టారు. ఇంకా అమ్మ ఏమేమి ప్రిపేర్ చేసింది అని చూపిస్తూ ఉన్నాను. సో వడకంతా ప్రిపేర్ చేస్తూ ఉందండి. స్వీట్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నా అండి. ఇప్పుడు నేను నెయ్యిలో సో ఇది గ్రామ్ ఫ్లోర్ అండి, శనగపిండిని వేసి బాగా వేయించుతూ ఉన్నాను. సో ఉండలు లేకుండా బాగా కలపాలండి. సో ఎంత బాగా కలిపితే అంత స్మూత్ అయిపోతుంది అనమాట. సో ఉండలు రాకూడదు, బాగా కలపాలి అనమాట ఇది శనగపిండి వేసి. ఆ తర్వాత కొంచెం రవ్వ వేసుకోండి. ఇంకా ఉండలు లేకుండా బాగా అలా కలిపితే ఇంకా చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో. నేను స్వీట్ చేస్తుంటే అమ్మ పకోడీ రెడీ చేస్తుందండి. ఇదంతా అమ్మ పకోడీకి అంతా రెడీ చేసుకుంటూ ఉంది. నేనైతే ఇంకా బాగా తిప్పుతున్నాను. బాగా అలా కలిపేశాక నెక్స్ట్ పాలు వేసుకున్నా అండి. పాలు వేసుకున్నాక ఇంకా షుగర్ వేసుకోవాలి. షుగర్ యాడ్ చేసేసుకొని బాగా ఉండలు లేకుండా కలపాలన్నమాట. ఐటమ్స్ అయితే అవే అండి, శనగపిండి అలానే పాలు, షుగర్ యాడ్ చేసేసుకొని బాగా తిప్పాలి. సో పాలు ఎంత బాగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా వేసుకోవాలి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 5 minutesలో అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం స్వామివారి అందరికీ పెట్టేశాకే మేము తినాలండి. ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాము, కానీ సూపర్గా వచ్చిందనమాట. సో వేస్తాను అలానే సాయి ఇద్దరు భోజనాన్ని కూర్చున్నారు. ఏం రెసిపీ చేసినారు, ఏం స్వీట్ అంటే ఇది ఒక స్పెషల్ స్వీట్ అని చెప్పేసి, అంటే ఏదో ఒక పేరు మీరే పెట్టండి అక్క అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. వాళ్ళు వచ్చి హల్వా లాగా చేశారండి, మేమైతే బర్ఫీ లాగా చేసాము. ఇంకా ఫైనల్గా మేము ఎక్కడికి వెళ్తూ ఉన్నాము అంటే లంచ్కి వెళ్తూ ఉన్నాము. అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉన్నాము. అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది లంచ్కి రమ్మని చెప్పేసి. ఎప్పుడో చెప్పాను అనమాట, ఎన్నో ఇయర్స్ బ్యాక్ కబాబ్ బాగుంటుంది అని చెప్పేసి. అది గుర్తుపెట్టుకొని ఇంకా నేను ఇక్కడే ఉన్నాను కదా, సో ఇన్వైట్ చేశారనమాట. మా అక్క ఫ్రెండ్ని చూపించట్లేదు, ఇంకా తను వద్దని చెప్పారు. సో అందుకే వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయకూడదు కదా, సో అందుకు నేను వాళ్ళని చూపించట్లేదు. ఇంకా ఇక్కడ మేస్తుంది దివ్య. ఇంకా అక్క ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇంకా దివ్య వచ్చి చిన్నప్పటి నుంచి మా స్ట్రీట్లోనే ఉందన్నమాట. ఇక్కడ కబాబ్ చేస్తూ ఉంది. ఎప్పుడో చెప్పాను కబాబ్ బాగుంది అని చెప్పేసి. ఇంకా కబాబ్ కూడా చేసి పెట్టింది అనమాట అక్క. ఈ ఐటమ్స్ అన్నీ ఇంకా నా కోసం చేసి కష్టపడుతుంది. దివ్య ఇంకా స్ప్రైట్ వేసి ఇస్తాను నేను అని చెప్పేసి ఏదో కష్టపడినట్టు బిల్డప్ ఇస్తుంది. లంచ్కి పిలిచి ఇవన్నీ ఐటమ్స్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క. సో నా కోసం ఈ ఐటమ్స్ అన్నీ చేసింది అక్క అయితే. ఇంకా ఫైనల్గా మేము వెళ్ళే టైంకి పాప పడుకుంది, ఇంకా వచ్చే టైంకి లేచిందండి. సో లంచ్ చేసేసుకొని వెంటనే వచ్చేసాము. పాపని తీసుకొని వెళ్ళింటే ఇంకా కాసేపు ఉండేవాళ్ళం, కానీ అలా వెళ్ళి అలా వచ్చేసినట్టే ఉంది మాకి.
ఇంకా వస్తూనే ఎక్కడికో వెళ్ళి వచ్చేసాము అన్నట్టు ఇంకా చూస్తూ ఉందన్నమాట పాప. ఇంకా మేము కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదండి, వెళ్ళాము వచ్చేసాము. సో తనను కూడా తీసుకొని వెళ్ళాలి అనుకున్నాము, బట్ ఆ రోజు ఎందుకో కొంచెం ఏడ్చిందనమాట. ఇంక అందుకు వద్దులే అని చెప్పేసి పడుకుంటే ఇంకా లేపకుండా వెళ్ళిపోయాము, వెంటనే వచ్చేద్దామని చెప్పేసి. ఇంకా అలా జరిగింది ఆ రోజు. అందుకే పాపని ఇంట్లో విడిచిపెట్టేసి అలా వెళ్ళి వచ్చేసాం అనమాట లంచ్ చేసేసుకొని. మేము ఉండే మెంబర్స్ చాలదని చెప్పేసి మాకు ఇంకొక మెంబర్ యాడ్ అవుతుందండి. మెంబర్ అంటే పప్పిని తీసుకురావడానికి వెళ్ళారు యశ్వర్ధన్ అండ్ సాయి. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము, పాపకు అదే చెప్తూ ఉన్నాను. వస్తున్నామని కాల్ చేశారు, వెయిటింగ్ అనమాట కుక్కపిల్ల కోసం. అయితే కుక్కపిల్ల కోసం వెయిట్ చేస్తున్నాము. చిన్న కుక్కపిల్ల 3 months 2 months అవుతుంది. సో తీసుకొని వచ్చేకి వెళ్ళారని చెప్పాను కదా, తీసుకొస్తూ ఉన్నారు. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి. ఫొటోస్ అయితే పెట్టారు. సో ఒకటి వైట్ ఒకటి బ్లాక్ చూపిస్తాను. పాప కూడా యాంగ్జైటీ ఉంది. హలో తావకలైపోయినాయి. చూసాను కార్ మీదే బాగా పనుకునేసింది. అది లోపల దూరుకొని వేసింది. ఇంకోటి పట్టుకోవాలి. ఏం కావా వేసా ఏమైతే కింద కదులు వైట్ నాకు బ్లాక్ బాగా పనుకునేసింది. అది ఎచ్చగా ఉందేం బాగా. బాగుంది, నల్లదే బాగుంది బాగా కదా. బాగుందా? యాది కావాలా నీకు? 2 వచ్చినాయి. వైటా? హైట్ వస్తాయి చాలా. వైట్ ఇస్తామా? మేము బ్లాక్ ఇస్తాం నీకు. ఇవా చిన్నోడా ఇంట్లోకి రాలేదు. బయట ఉన్నాయి అవి. అదంతా 3.5 kgs ఉంది. అది ఇది 2.7 ఉందండి. ఇది హర్షవా ఇవి? నీకు రాత్రిలో చూపిస్తా చూడండి. ఈరోజు నైట్ మేము ఉంటుంది అక్కడ కృష్ణ రూమ్ లో పెట్టుకుంటుందండి. ఎందుకు? ఎవరు ఎత్తపోతారు? ఎత్తపోతారా? బాక్స్ తెస్తావా అయితే? దానిలో పాపము వాళ్ళ అమ్మని మిస్ అయిపోతానే, వాళ్ళ నాన్న మిస్ అయి పిలిచిందంటే కదా నెక్స్ట్ వచ్చేస్తారు కిందకి. అది జాక్ 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 జాక్. దీనికి రోజు పెడదాం అనుకుంటే కార్తీక్ ఏదో పేరు అనుకున్నాడంట. వాడు పెట్టడానికి ఏం పేరు పెట్టినాడంట? ఆడేదో పియో గీపియో అనుకున్నాడు. దీనికి తెల్లదానికి తెల్లది మీరే పెట్టుకోలేదు. అలవాటు చేయండి అన్ని. ఎగురుతాయా? ఎగురుతాయా బాగా? 4-5 months అయిపోతే ఇంక తర్వాత స్టార్ట్ అవుతుంది. చూసింది నేను. అది గోల్డెన్ రిట్రీవర్. ఈ హైట్ వస్తుంది. గోల్డెన్ రిట్రీవర్ బొచ్చు ఎక్కువ వస్తుంది. అది అట్లాంటి లేవా? దాని పేరు ఏం పేరు పెడదాము? నేను అదే చెప్పిన. మీరే ఏం పేరు చెప్పు. నువ్వే కదా కావాలండి. లడ్డు ఏం లడ్డురా? ఏమది? నువ్వే కదా కావాలండి.
స్పైకీ బందే స్పైకీ యాదోడు పెట్టుకోవాలి తిరిగేది స్పైకీ బ్రూనో బ్రూనో బందే బ్రూనో బ్రూనో బందే బాగా తిరుగుతుంది బ్రూనో ఇంకో ఈ సూపర్ మార్కెట్ లో స్నాక్స్ తేపోదానికి ఏం తింటా ఎట్లా చేస్తావు ప్యాకెట్ తీసుకురా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వచ్ఛ క్రియేటివ్ వ్లాగ్స్ బాయ్